సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంచలనం. దశాబ్ద కాలం తర్వాత 100% స్ట్రైక్ రేట్ తో జనసేన దూసుకొచ్చింది. ఎవరికి అందని విధంగా ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ సినిమా డైలాగులు చెప్పిన వాళ్ళు నోళ్లు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు నెంబర్ హాట్ టాపిక్ గా మారింది. ఆ నెంబర్ తో జనసేనకున్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ పెట్టి దశాబ్ద కాలమైంది. 2014లో పార్టీని స్థాపించినా అప్పుడు జనసేన పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అప్పటి నుంచి పవన్ ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు. 5 ఏళ్ల కాలంలో పార్టీని కాపాడుకోవడం ఒకెత్తైతే 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతూ పార్టీని తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తు. ఈ 2 విషయాల్లోనూ పవన్ తన పట్టుదలను చూపించాడు. పార్ట్ టైం పొలిటీషియన్, ప్యాకేజీ స్టార్ అంటూ ప్రత్యర్థులు హేళన చేసినా పట్టించుకోలేదు. చివరికి పవన్ కష్టం ఫలించింది. ఆయన త్యాగాల్ని ప్రజలు గుర్తించారు. అందుకే 100% స్ట్రైక్ రేట్ తో 21 అసెంబ్లీ స్థానాల్ని, 2 పార్లమెంట్ సీట్లని కట్టిపెట్టారు. కూటమి విజయంలో తన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లిష్టమైన సమయంలో బీజేపీని బలవంతంగా కూటమిలోకి లాక్కొచ్చి ఇప్పుడు కేంద్రంలోనూ పట్టు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే దానికి పవన్ కళ్యాణే కారణం. ఏపీ ఎన్నికల్లో జనసేన బంపర్ మెజారిటీతో గెలిచింది. అయితే ఇప్పుడు 21వ నెంబర్ చర్చకు దారితీస్తోంది. జనసేనకు 21 నెంబర్ బాగా కలిసొచ్చిందంటున్నారు. అసలు 21 నెంబర్కు జనసేనకు ఉన్న లింక్ ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన సీట్లు 21 తీసుకుంది. ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు మొత్తం జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 21 మంది ఎమ్మెల్యేలు 21వ తేదీనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని బట్టి 21 నెంబర్ జనసేనకు బాగా కలిసొచ్చిందని ఆ పార్టీ నేతలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 21వ తారీఖును అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు జన సైనికులు, పవన్ అభిమానులు పెడుతూ ఉన్నారు. మొత్తంగా నెంబర్ 21 జనసేనకు కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు, అభిమానులు ఖుషి అవుతున్నారు. మరోవైపు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారా? ఆయన ఓ సమస్యను భుజాలపై వేసుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇవన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాటికి సమాధానం త్వరలోనే చూడబోతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.